27వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 67 బై అరవింద్ కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 67వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఒకదానిని ఆచరిస్తే రెండింటి ఫలాలను పొందడం జరుగుతుంది అని మన ఇక్కడ నిర్ధారణ చేసిన విషయాన్ని తర్వాత మనకు 5వ శ్లోకంలో స్పష్టం చేస్తున్నాడు భగవానుడు. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం యః పశ్యతి సపశ్యతి. జ్ఞానులు ఏ స్థానాన్ని పొందుతున్నారో కర్మయోగులు కూడా అదే స్థానాన్ని పొందుతున్నారు. జ్ఞానయోగమును కర్మయోగమును ఒకటిగా ఎవడు దర్శిస్తాడో వాడే నిజంగా దర్శించేవాడు అనే విషయం ఈ దీంట్లో ప్రధానంగా గుర్తు చేస్తున్నాడు. అంటే ప్రపంచం లోపట నిజంగా చూచువాడెవడు అంటే వివేకవంతుడెవడు అనే విషయం వస్తే జ్ఞానయోగము కర్మయోగము ఒకటే అనేది. వివేకము గలవాడే నిజంగా చూచువాడని చెప్పేసి ఇక్కడ స్పష్టమైపోయింది మనకు. మరి కర్మ సన్యాసం కంటే కర్మయోగమే విశిష్టము అని చెప్పేసి చెప్తున్నప్పుడు ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే సాక్షాత్ సాధనమైనటువంటి కర్మ సన్యాసాన్ని అనుష్ఠిస్తే ఏమవుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ మనకు 6వ శ్లోకం లోపట. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. అర్జున, కర్మయోగం లేకుండా సన్యాసమును పొందడం కష్టమయ్యా. యోగయుక్తుడైనటువంటి మననశీలుడు బ్రహ్మమును శీఘ్రంగా పొందుతాడు అని చెప్పేసి ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు ఈ యొక్క 6వ శ్లోకంలో ప్రధానంగా అన్నమాట. మరి జ్ఞానయోగం అనేది ఎప్పుడు సిద్ధిస్తుంది అనే విషయం వస్తే కర్మయోగం లోపల చక్కగా ఆరితేరితే అప్పుడు జ్ఞానయోగం వస్తుందనే విషయం. బ్రహ్మాన్ని శీఘ్రంగా ఎవరు పొందుతాడు? కర్మయోగమును ఆశ్రయించినటువంటి మననశీలుడు. అంటే క్రమంగా దానిచే చిత్తశుద్ధిని జ్ఞానాన్ని పొందడం వల్ల బ్రహ్మాన్ని శీఘ్రంగా పొందే అవకాశం ఉంది అని చెప్పేసి దీంట్లో మనకు ఈ 6వ శ్లోకం లోపల ఈ విషయము స్పష్టం చేస్తున్నాడు. మరి యోగయుక్తుడు శీఘ్రంగా బ్రహ్మాన్ని పొందుతాడు అని తెలుసుకున్నాం కదా. అది ఎట్లా పొందే అవకాశం ఉందో మనకు 7వ శ్లోకం లోపల స్పష్టం చేస్తున్నాడు. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే.
యోగయుక్తుడు పరిశుద్ధమైనటువంటి హృదయం కలవాడు, తనను తాను నిగ్రహించుకున్నవాడు, ఇంద్రియములను జయించినవాడు, సర్వప్రాణుల యందు కూడా తన ఆత్మ ఒకటే అని చెప్పేసి తెలిసినవాడు, కర్మలు చేస్తూ ఉన్నా సరే కర్మల యొక్క ఫలం వాడి యొక్క కర్మల చేత మాత్రము అంటబడడు అనే విషయం చెప్తూ, మరి కర్మలను ఆచరించినటువంటి వానిచే అంటబడకుండు వాడెవడు అంటే నిష్కామ కర్మాచరణ, నిర్మల హృదయము, మనోజయము, ఇంద్రియ జయము, సర్వత్రైకాత్మ దర్శనం అనేటువంటి 5 లక్షణాలు కలవాడు కర్మలను ఆచరించినను కూడా వాంచే బద్ధుడు కాడనే విషయము మనకు దీని లోపల స్పష్టంగా కనబడుతుంది ఈ 7వ శ్లోకం లోపల. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అని అర్థం. విశుద్ధాత్మ అంటే అశుద్ధము నుంచి విడిపడినటువంటి మలినరహితమైనటువంటి మనస్సు అని అర్థం. రాగద్వేషాది అశుద్ధమే మలదోషం. రాగద్వేషాల నుంచి సంపూర్ణంగా విడిపడినటువంటి మనస్సు సత్వశుద్ధిని పొందుతున్నది. యోగయుక్తుడు కర్మానుష్ఠానం చేత సంపూర్ణంగా రాగద్వేషాల నుంచి విడిపడి ఉంటాడు కాబట్టి అతడు విశుద్ధ సత్వంతో నిండి ఉంటాడట. మరి సత్వ సంశుద్ధితో అలరాడే ఆ పుణ్యాత్ముడే ఏమంటామంటే విశుద్ధాత్ముడు అంటున్నాం. విశుద్ధాత్ముడైనటువంటి వాడు సాక్షాత్ జ్ఞాన సాధనమైనటువంటి ఈ విద్వత్ సన్యాస ప్రాప్తికి అర్హుడాయన. అందుకే 6వ శ్లోకం లోపల యోగయుక్తుడైనటువంటి ముని శీఘ్రంగా బ్రహ్మాన్ని పొందుతున్నాడు అని చెప్పడం జరిగింది. యోగయుక్తుడు ముని అవుతాడు అంటే విశుద్ధమైన బుద్ధి గలవాడు అవుతాడు అని అర్థం. కామక్రోధాల నుంచి అనగా రాగద్వేషాల నుంచి విడిపడిన వాడు ముని అని చెబుతాడు. అతడే విశుద్ధ సత్వం కలవాడు. బుద్ధి విశుద్ధం కానిదే మననశీలుడు కాలేదు కాబట్టి విశుద్ధ చిత్తునికే జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఈ విశుద్ధ సత్వం యోగముల సిద్ధిస్తుంది. దీనినే మనోనిగ్రహము లేదా అంతరేంద్రియ నిగ్రహము అంటారట. నిగ్రహవంతుడు నియమవంతుడు అయినటువంటి యోగయుక్తుడు విజితాత్ముడు అవుతాడు అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తు చేస్తూ, మరి జ్ఞానేంద్రియాలపై సంపూర్ణంగా పట్టు కలిగిన వాడు అని ఏమంటున్నామంటే జితేంద్రియుడు అంటాం మనం. మరి శ్లోకం యొక్క మొదటి భాగం లోపల మనకు యోగయుక్తుని విశుద్ధాత్ముడిగా, విజితాత్ముడిగా, జితేంద్రుడిగా చూశాం. ఇదంతా కర్మయోగం వల్ల వచ్చినటువంటి శుద్ధి కాబట్టి అటు పవిత్రాత్మునికి ఆత్మజ్ఞానం తప్పకుండా లభిస్తుంది అని చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విధంగా యోగయుక్తుడు పరంపరాప్రాప్తంగా సిద్ధించేటువంటి సన్యాసాన్ని అందుకుంటాడట. విశుద్ధమైన సత్వంతో దేహేంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి పవిత్రతను సాధించడమే కర్మయోగం ప్రశ్నించడం చిత్తశుద్ధి కాబట్టి సన్యాసానికి విశుద్ధాత్ముడే అర్హుడు. అందువల్ల సన్యాసిని ఏమంటారంటే త్రిదండి అంటారట. వాగ్దండో అథ మనోదండః కాయదండ సదైవ చ యస్యైతే నియతా దండాస్ త్రిదండీతి కథ్యతే. దండము అంటే నియమం లేదా నిగ్రహం అని అర్థం. వాగ్దండము, మనోదండము, కాయదండము ఈ మూడు కూడా ఎవరైతే నిగ్రహిస్తాడో ఆయనను ఏమంటారట త్రిదండి అంటారట. దాన్ని చూడండి, త్రిదండికి ఇంత అర్థం దీంట్లో మనకు కనబడుతుంది. మనకు దీన్ని జాగ్రత్తగా మనం త్రిదండి యొక్క నిర్వచనాన్ని మనం స్పష్టం చేసుకున్నాం కాబట్టి ఇంకా ముందు శ్లోకానికి వెళ్లే ముందు మరి 8వ శ్లోకము దాంట్లో 9వ శ్లోకం ఈ 2 శ్లోకాలు కూడా మనకు ఒకేసారి చూసే ప్రయత్నం చేద్దాం. రెండిట్లో అర్థాలు మనకు ఒకేసారి కలిసి వస్తాయి కాబట్టి 2 కలిపి చూద్దాం మనం దీంట్లో. మనం చేస్తూ కూడా చేయని వాడుగా శోభించేటువంటి అకర్త యొక్క ఆంతరిక వైభవాన్ని వరుసగా చెప్తున్నాడు ఈ 2 శ్లోకాలు, 8, 9, 2 శ్లోకాల్లో కూడా అనమాట. న ఏవ కించిత్ కరోమి ఇతి యుక్తః మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ రుహ్ణాన్ ఉన్మిషన్ నిమిషన్
అపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇతి ధారయా. ఇక్కడ మనకు 2 శ్లోకాలు కలిపి వచ్చాయి, 8, 9 2 శ్లోకాలు కూడా అనమాట. కాబట్టి పరమాత్మ యొక్క తత్వాన్ని తెలిసినటువంటి యోగయుక్తుడు చూస్తూ, వింటూ, తాకుతూ, వాసన చూస్తూ, తింటూ, నడుస్తూ, నిద్రిస్తూ, శ్వాసిస్తూ, మాట్లాడుతూ, విడుస్తూ, గ్రహిస్తూ, కళ్ళు తెరుస్తూ, మూస్తూ కూడా ఇంద్రియ విషయాలలో ప్రవర్తిస్తున్నాయి కానీ నేనేమీ చేయడం లేదని భావిస్తాడట. ఇది ప్రధానంగా మనకు కనబడేటువంటి తత్వం. దీంట్లో మనకు ఈ 2 శ్లోకాల్లో కూడా మనకు కర్మలను అంగీకరించడం అనేది జరిగింది ఇక్కడ. కానీ ఈ కర్మలు ఎవరిలో అయితే గోచరిస్తున్నాయో అతన్ని మాత్రము కర్తగా అంగీకరించడం జరగడం లేదు. మరి కర్త ఎవరు అది తెలుసుకునే ముందు మనం ప్రధానంగా చేయాల్సిన పని ఏంటంటే ఆత్మ విధులలో కనిపించేటువంటి కర్మలను గురించి తెలుసుకుందాం. ఈ శ్లోకం లోపల ప్రధానంగా మనకు 18 చూడండి, మొత్తం 18 కార్యాలు కనిపెడుతున్నాయి మనకు దీంట్లో. ఈ 18 కార్యాలు ప్రతి వ్యక్తిలో కనిపిస్తాయట. అదేవిధంగా ఆత్మజ్ఞానిలో కూడా కనిపిస్తాయట. వీటిలో కొన్ని అసంకల్పిత వ్యాపారాలుగా తెలుస్తున్నాయి. ఎలా అయినప్పటికీ కూడా అవన్నీ కూడా వ్యక్తిలో కనబడతాయట. మొట్టమొదట దర్శన, శ్రవణ, స్పర్శన, ఘ్రాణ, అశనంబులు అనేవి 5 కార్యాలు, ఇంద్రియ వ్యాపారాలు. ఇవి కళ్ళు చూస్తున్నాయి, చెవులు ఏమో వింటున్నాయి, చర్మము స్పృశిస్తుంది, ముక్కు వాసన చూస్తుంది, నాలుక రుచి చూస్తుంది. అందుకే శ్రోత్రాది జ్ఞానేంద్రియాలు శబ్దాది విషయాల్లో వాటి కార్యాలను నిర్వర్తిస్తున్నాయి. ఈ 5 కూడా జ్ఞానేంద్రియ వ్యాపారాలు అయిపోయినాయి. అదేవిధంగా గమన, ప్రలాప, విసర్గ, గ్రహణాలు అనేటువంటి 5 కార్యాలు కర్మేంద్రియ వ్యాపారాలే. పాదాలు నడుస్తున్నాయి, వాక్కు మాట్లాడుతూ ఉంది, ఇక పాయూపస్థలు 2 విసర్జిస్తున్నాయి, హస్తాలు గ్రహిస్తున్నాయి. కాబట్టి వాగాది కర్మేంద్రియాలు ప్రలాపాది విషయాల్లో వాటి కార్యాలు అవి నిర్వహిస్తున్నాయి. ఈ 5 కర్మేంద్రియ వ్యాపారాలు అయిపోయినాయి. ఆ తర్వాత శ్వాసించడం అనే కార్యము శ్వసంగా తెలుస్తుంది. శ్వాసించడం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను నిర్వర్తించడం. వాస్తవానికి శ్వసన్ అంటే శ్వాసించడం అనే ప్రాణక్రియ ప్రాణాది 5 కార్యాలకు ఉపలక్షణంగా చెప్పబడింది. ఈ విధంగా పంచప్రాణాలు వాటి వ్యాపారాలలో నిమగ్నమై ఉన్నాయి. ఆ పంచప్రాణాలు ఏవంటే ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన వాయువులు అనేటువంటి 5 ప్రాణాది వ్యాపారాలు. ఇంతవరకు 15 కార్యాలను చూసాం మొత్తం కలుపుకుంటే. ఇక కళ్ళు తెరవడం అంటే ఉన్మిషన్, కళ్ళు ముయ్యడం, నిమిషన్ అనే 2 కార్యాలు జ్ఞానేంద్రియ వ్యాపారాల్లో. పశ్యన్ అంటే చూడడం అనే కార్యం చూశాం కదా. మరి కళ్ళు తెరవకుండా మనిషి ఎలా చూస్తాడు? మరి ఈ 2 చూడడం కిందికి రావు. ఎందుకంటే కళ్ళు తెరవడం వేరు, తెరిచిన తర్వాత చూడడం వేరు. కళ్ళు తెరిచినంత మాత్రాన చూస్తున్నాడని చెప్పలేం. చూడవలసిన పని లేకపోయినా కళ్ళు అసంకల్పితంగా తెరవబడుతూ మూయబడుతూ ఉంటాయి. కళ్ళు తెరవడం, కళ్ళు ముయ్యడం అసంకల్పిత చర్యలవి. చూడటం అనేది సంకల్పిత కార్యం. కాబట్టి కళ్ళు మూతపడి ఉన్నా చూడాలని మనం సంకల్పిస్తే ప్రయత్నంతో కళ్ళు తెరిచి చూస్తాడు. అదిగాక చూడడం అనేది కళ్ళు తెరిచినప్పుడు జరుగుతుందే కానీ కళ్ళు మూసినప్పుడు జరగదు కదా. కాబట్టి కళ్ళు తెరవడం, మూయడం అనేటువంటి అసంకల్పిత కార్యాలు చూడడం పశ్యన్ అనే జ్ఞానేంద్రియ కార్యం ఆ యొక్క కార్యం కిందికి రావు. కాబట్టి ఇప్పటికి ప్రతి వ్యక్తిలో మనకు 17 కార్యాలు మొత్తం కనిపించాయి. ఇక 18వ కార్యము ఉంది. దీనిని ఒక ప్రత్యేకమైనటువంటి మనం ఒక దృష్టితో చూడాల్సి ఉంది. ఇది కార్యము కాని కార్యం. అది ఏంటంటే స్వపన్ అంటే నిద్రపోవడం. నిద్రపోవడం అంటే విరామం. విరామం అంటే కార్యాల నుంచి విరమించడం, అంటే కర్మాచరణం లేకుండా పడి ఉండడం. అది ఎలా కార్యమవుతుంది? మరి ఆ సందేహం వస్తుంది మనకు. నిద్ర కూడా కార్యమే. లేకపోతే నేను నిద్రపోతాను, నేను నిద్ర నుంచి మేల్కొన్నానని మనిషి ఎందుకు అంటాడు చెప్పండి? నిద్ర కార్యం కనుకనే అలా అంటాడు. పైగా కర్మ జరిగితే ఫలితం ఉండాలి. నిద్ర అనేది కర్మ కనుకనే నిద్రించిన వ్యక్తి అలసటను పోగొట్టుకుని విశ్రాంతిని అనుభవించడం అనేటువంటి ఫలాన్ని పొందుతున్నాడు. ఇంతవరకు ప్రతి వ్యక్తిలో ప్రధానంగా గోచరించే 18 కార్యాలను చూశాం. మరి తత్వవిధిలో కూడా ఈ 18 కార్యాలు కనిపిస్తాయి. ఇకపోతే చూచేవాడు చూస్తున్నానని అంటాడు,
వినేవాడు వింటున్నాను అంటాడు, తినేవాడు తింటున్నానని చెప్తాడు. కానీ వీటన్నిటికి భిన్నంగా ఈ కార్యాలన్నీ చేస్తూ కూడా తానేమీ చేయడం లేదని ఒకడు విలక్షణంగా పలుకుతున్నాడు. ఆయననే యుక్తుడు, అంటే సమాహిత చిత్తం కలవాడు. ఆ యుక్తుడే ఏమంటామంటే ఆయనను తత్వవిదుడు అంటామన్నమాట. తత్వవిదుడు అంటే ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్నవాడు. యుక్తుడు తత్వవిదుడు అయినటువంటి ఆత్మజ్ఞానినే భూతాత్ముడుగా మనకు ఈ యొక్క శ్లోకంలో మనం చూడడం అనేది జరిగిపోయిందనమాట. కాబట్టి ఈ శ్లోకాల లోపట మనకు ప్రధానంగా వచ్చేటువంటి ప్రశ్న లోపట తత్వవేత్త ఇంద్రియాలతో తినుట, త్రాగుట మొదలు అనేక కార్యాలను చేస్తున్నాను, ఎట్టి భావన కలిగి ఉంటాడంటే నేనేమీ చేయడం లేదు అనేటువంటి ఆయా ఇంద్రియాలు ఆయా కార్యాలను చేసుకొనుచున్నవి, నేను సాక్షిని అంటే నిర్వికార ఆత్మ అనే భావన కలిగి ఉంటాడనేది మనకి ఇక్కడ స్పష్టంగా ఈ శ్లోకాల్లో తెలిసిపోయిందనమాట. ఇక 10వ శ్లోకంలో చెప్పే ముందు ఏమంటున్నాడంటే తత్వవేత్త యొక్క ప్రవృత్తి ప్రలాపం ఇలా ఉంటాయి. తత్వవేత్త కానివాడు తత్వవేత్త కావడానికి కర్మయుగంలో ఎలా ప్రవర్తించాలో కూడా ఇక్కడ మనకు స్పష్టంగా చెప్తున్నాడు. మనకు బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న సహ పాపేన పద్మపత్రం ఇవం భసా. కర్మలను భగవానునికి సమర్పించి ఫలాసక్తిని విడిచి కర్మలు చేయువాడు తామరాకు నీటి చేత ఎలా అంటబడడో పాపం చేత కూడా ఆ విధంగా అంటబడనే విషయము ఇక్కడ మనకు 10వ శ్లోకంలో ఈ విషయాన్ని వివరిస్తున్నాడు. మనకు తాను చేసేటువంటి కర్మలను పరమేశ్వరుని యందే యోగయుక్తుడు ఉంచుతాడట, అంటే సమర్పిస్తాడు. కర్మలను భగవంతునికి సమర్పించడం అంటే పరమేశ్వరుని కొరకే కర్మలను చేస్తున్నాడనే విషయం మనకు గుర్తుపెట్టుకోవాలి. ఆ భావన దృఢంగా కలిగి ఉండడం. సేవకుడు యజమాని కొరకే కర్మలను చేసేటట్లు భగవంతుని కొరకు దాసుని వలె కర్మలను పూజగా మలుచుకొని ఆచరించేటువంటి వాడు ఎవరంటే కర్మయోగి. కర్మయోగంలో ఇది ఒక అద్భుతమైనటువంటి సాధన ప్రక్రియ. ఇది ఆచరించే ప్రతి పనిని ఎట్లా చేసుకోవాలి అప్పుడు అంటే పూజగా మార్చుకునేటువంటి ఆరాధన వైభవం ఉండాలి. ప్రతి కార్యక్షేత్రాన్ని ఆలయంగా మలుచుకునేటువంటి అసమాన ప్రభావం. కాబట్టి ఆలయంలో ప్రవహించేటువంటి భక్తుల లోపల భగవంతుని కంటే ఇంకా వేరే ఆలోచనలు కదలవు. ప్రదక్షిణలో పాదాలు తిరిగిన, నమస్కారంలో చేతులు కలిపిన, దర్శనంలో నయనాలు చెమర్చిన, నామోచ్చరణంలో నాలుక కదిలిన, అష్టాంగాలు సాష్టాంగ ప్రణామంలో దండంలో సాగిలపడిన ప్రతి కార్యం వెనుక ఏముంటుంది? కేవలము ఈశ్వర భావనే ఉంటుంది. ప్రతి కర్మ ఈశ్వరుని కొరకే అనే భావన ఉంటుంది. ఆలయంలో భక్తుడు తాను ఆచరించే కర్మలన్నింటినీ కూడా ఈశ్వర భావనతో ఈశ్వరుని కొరకే చేసినట్లు కర్మయోగి కార్యక్షేత్రంలో ప్రతి కార్యాన్ని భగవంతుని కొరకే చేస్తాడు. ఈశ్వరునికి దాసుడే చేస్తాడు. దాసుడైన వాడు స్వామి కార్యాలను సేవాభావంతో చేస్తాడు. స్వామి చెప్పినట్టు చేసేవాడు దాసుడు. స్వామి ఉండమన్న చోట ఉండేవాడు దాసుడు. పనులతోనే గాని ఫలితాలతో సంబంధం లేనివాడు దాసుడు. భక్తుడైనటువంటి యోగయుక్తుడు తన స్వామి అయిన పరమేశ్వరుని విషయంలో అదే విధంగా ప్రవర్తిస్తాడు. కాబట్టి కర్మను కైంకర్యంగా మార్చుకుంటాడట. తనకంటూ ఇష్టాయిష్టాలు లేకుండా స్వామి ఆజ్ఞయే ఆచరణీయంగా జీవిస్తాడు. కర్మను కైంకర్యంగా సమర్పించి ఫలితాన్ని ప్రసాదంగా స్వీకరించి ప్రసన్నుడై ఉంటాడు. ప్రసాద చిత్తంతో ఆయన పవిత్రంగా జీవిస్తాడు అని చెప్పేసి పనులు స్వామివి అని తెలియగానే పనుల మధ్య తారతమ్యాలను దాసుడు చూడట. పని చేయడమే ప్రధానంగా చూస్తాడు. కానీ ఎక్కడ చేస్తున్నాను, ఏ పని అని చెప్పేసి ఆలోచన మొదలుపెట్టాడట. భక్తుడు కూడా అంతే. నేను దాసుణ్ణి, ఈశ్వర భృత్యుణ్ణి, ఈశ్వరాజ్ఞలను భృత్యుని వలె ఆచరిస్తాను. ఆయన చట్టాలకు ధర్మాలకు తలవంచి ఆయన ఆజ్ఞాపించినటువంటి కార్యాలను సేవా దృక్పథంతో కైంకర్య భావంతో నిర్వహిస్తాను. నన్ను ఇక్కడికి పంపించిన వాడు నా స్వామి పరమేశ్వరుడే. ఈ కార్యంలో నన్ను నియమించింది అతడే. కార్యాచరణకు అనుకూలంగా నాకు కరచరణాదులు అతడే ప్రసాదించాడు. అతడు ఉండమన్న చోట ఉన్నాను. ఆయన చెప్పినవే చేస్తున్నాను. చూసే కళ్ళను ఇచ్చాడు. చూడమని కళ్ళ ముందు ఏవి పరిస్తే వాటినే చూస్తున్నాను. ఆ కనిపించే వాటిలో చూపునిచ్చిన వాడినే చూస్తున్నాను. వినిపించిందే వింటున్నాను. అలా వినిపిస్తున్న శబ్దాలలో వినిపించే వాడి వినికిడిని వీణుల విందుగా వింటున్నాను. మనస్సులో ఆలోచనలు కదిలించేవాడు తానే. అందుకే నా భావాలు ఆరాధనా సుమాలై అతని చరణాల చెంత అలగాలుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నాడు. నీటిలో ఉన్నటువంటి తామరాకు ఇలా నీటి చేత అంటబడదో
అదేవిధంగా కర్మలను ఆచరిస్తున్నటువంటి యోగయుక్తుడు కూడా కర్మల చేత అంటబడనే విషయం. పద్మపత్రం నీళ్ల నుండే పుడుతుంది, నీళ్లలోనే ఉంటుంది. నీళ్లు తనపై ఉండినా తను నీళ్ల చేత లిప్తం కాకుండా ఉంటుంది. అదే పద్మపత్రం యొక్క దాని యొక్క అసంగ వైభవం అదే. ఈ కారణం వల్ల చేతనే పరమేశ్వరుని యొక్క దివ్యాంగాలను ఏం చేస్తారంటే కమల శోభతో పోలుస్తారు. ముఖం కమలం, నయన కమలం, హృదయ కమలం, నాభి కమలం, కరకమలం, చరణ కమలం. ఆ విధంగా సర్వేశ్వరుని సర్వాంగాలను కూడా ఆ కమలంతో పోలుస్తాం. కాబట్టి మన సంస్కృతి లోపట, మన వేదాంత సాహిత్యంలో కమలం జ్ఞానానికి ప్రతీకమది, అసంగత్వానికి ప్రతిరూపం. అలౌకిక శోభతో పరవళించే ఒకానొక లౌకిక వస్తువే అది పద్మమతి. పద్మపత్రము జలములోనే ఉండిన జలం చేత లిప్తం కానట్లు యోగయుక్తుడు కర్మాచరణంలోనే ఉండిన పాపం చేత మాత్రం లిప్తం కాడు, లిప్తుడు కాడనే విషయం మనకు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటున్నాం దీంట్లో అన్నమాట. అయితే దీంట్లో ప్రధానంగా మనకు కనబడేటువంటి విషయాల్లో కర్మలను చేసినను పాపంచే ఎవరు అంటబడకుండా ఉంటారు అంటే తాను చేసేటువంటి కర్మలను భగవంతునికి సమర్పించువారు, సంగమును అంటే ఆసక్తిని వదిలి కార్యాలను చేయువారు ఆ కర్మలచే బంధింపబడరు, పాపాన్ని పొందరనే విషయం. అంటే తను ఏ పని చేసినా సరే మనం ఒకటే మనకేం స్పష్టమైపోయిందంటే భగవంతునికి సమర్పణ చేసుకుంటూ చేస్తే అయిపోతుంది అనమాట. ఇది దాంట్లో చెడు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఆ విధంగా భగవంతుని సమర్పణతో మనం పని చేయాలని చెప్పి మరి ఏ ప్రకారంగా చేయాలి అంటే చక్కటి ఉదాహరణ మనకి ఇచ్చాడు. తామరాకు నీటిచే అంటబడనట్లు అని చెప్తున్నాడు. ఇది మనకు దీంట్లో ప్రధానంగా కనబడుతుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.